ఎక్కడికి వెళ్ళి వస్తున్నావా? జాగింగ్ కి బావా. చెప్తే డ్రాప్ చేసేవాడు కదా, చూడు చెమటలు ఎలా పట్టాయో. బావా జాగింగ్ కి వెళ్ళేదే చెవట్లు పట్టడానికి. ఈ మాత్రం చెమటలు పట్టడానికి బయటికి వెళ్ళి జాగింగ్ ఎందుకే? ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేసి కూర్చున్నావు అనుకో, చెమటలు ఆటోమేటిక్గా అవే వస్తాయి. మా అక్క ఈరోజు టిఫిన్ పెట్టలేదా? నీకెలా తెలుసు? నా బుర్ర తింటుంటేను. ఏడ్చవలే కానీ ముందు టైట్ బట్టలు వేసుకుని బయటికి వెళ్ళటం మానే. ఎందుకు బావా? నేను ఈ టైట్ బట్టలో చూసి ఏ రైట్ పర్సన్ నీకు సైడ్ కొట్టాడనుకో, ఇంకా ఈ నైట్ అంతా నేను మీ అక్క ఎందుకు ఇలా మా కర్మ కాలిపోయిందని పాట పాడుకుంటూ కూర్చోవాలి. అందుకే కాస్త లూజు బట్టలు వేసుకుని వెళ్ళు. లూజ్ బట్టలతో జాగింగ్కి వెళ్తే నన్ను లూజ్ అనుకుంటారు. లూజ్ అనుకున్నా, ఇంటికి పట్టిన బూజు అనుకున్నా పర్లేదు, ముందు నేను చెప్పినట్టు విను. ఎలుక మాట పిల్లి వింటుందా? వినదు. నేను అంతే. ఎవడు చేసుకుంటే నీ మొగుడు. ఎంత సంపాదిస్తున్నాడు? అదేంటే ఎవడన్నా ముందు ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. వాడు చేసేది ఏదైనా నేను చూసే డబ్బులే. ఆర్ఎంపి నెలకి 50,000 సంపాదిస్తాడు. నా థాట్స్ ఎంపీ లెవెల్లో ఉంటే నువ్వు ఆర్ఎంపీ అంటావేంటి? నీ పొల్యూషన్ మొఖానికి పొలిటీషియన్ ఎవడో అడగని నేను చెప్పిన సంబంధం చేసుకుంటే మీ అక్కలాగా బాగుపడతావు. నిన్ను చేసుకున్న తర్వాత మా అక్క బాగుపడింది అని ఒక్క మాట చెప్పమను, ఆన్ ద స్పాట్ నువ్వు చూసిన సంబంధమే చేసుకుంటా. ఏవే అయ్యో నామతి మండా, పాల మీద పొయ్యి పెట్టి మర్చిపోయాను, ఉండండి. ఏంటి పాలు మీద పొయ్యా? తప్పు చెప్పింది కదా. కాదు, తప్పించుకోవాలని చెప్పింది.